ఆర్టీసీ కార్మికులు తొలగించడం ఆర్టీసీ కార్మికులు తొలగించడం ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వేములవాడ ఆర్టీసీ డిపో ఎదుట వేములవాడ డిపో ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఈరోజు వారిలో సమ్మెలో భాగంగా ఈ యొక్క జాతీయ ప్రధాన రహదారి మీద మరి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరి విద్యార్థి ఆత్మ బలిదానాల మీద ఇలా తెలంగాణ ఏర్పడితే మరి తెలంగాణ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి అదే ఆత్మ బలిదానంలో భాగంగా ఆర్టీసీ రవాణా శాఖను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి స్తంభింపజేసినటువంటి ఘనత ఆర్టీసీ కార్మికులని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరి యొక్క సమ్మెకు జేఎన్టీ యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ ప్రాంత విద్యార్థులుగా ఈ ప్రాంతంలో నుండి యూనివర్సిటీ స్థాయికి విద్యార్థులుగా మేము పూర్తి మద్దతు జేఎన్టీ జేఎస్గా ఆర్టీసీ కార్మికులకు మద్దతు చేయడం జరుగుతుంది. దీనిలోనే భాగంగా వీరు ఏదైతే సమ్మె చేస్తున్నారో ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విలీనం చేసేదాకా ఈ యొక్క ఉద్యమం ఆగాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము ఎన్నోసార్లు మరి కండక్టర్లు కావచ్చు డ్రైవర్లు కావచ్చు వీళ్ళ బాధలు మాకు అన్ని తెలుసు. ఎందుకంటే మీ ప్రక్కనే ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యాభ్యాసం జరిగింది. అనేక సార్లు పాపం చాలా మంది అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండగప్పుడు ఈ సమ్మె ఏందనేది. పండగప్పుడు ఈ సమ్మె చేయకపోతే కనుక ఇంత మద్దతుగా ఇంత ఎఫెక్ట్ గా ఉండేది కాదు. మరి ఆర్టీసీ కార్మికులు ఇవాళ ఒక్క పండుగ మనం జరగకపోతే ఇంత బాధపడుతున్నామే. ప్రతి పండుగ కూడా వాళ్ళ కుటుంబాలను వదిలేసి రోడ్ల మీకు వచ్చి బస్సులు నడుపుతున్నారు. ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ కూడా తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా దీనికి గమనించాల్సింది సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా భవిష్యత్తులో ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం అఖిలపక్ష మీటింగ్ ఉంది కనుక మరి అక్కడ కూడా మేము రాష్ట్ర కమిటీ తరఫున యూనివర్సిటీ విద్యార్థులుగా ఓఈజేఎస్ కావచ్చు జేఎన్టీఎస్ జేఏసీ అన్ని జేఏసీలు యూనివర్సిటీ జేఏసీ కలుపుకొని కూడా మేమందరం కూడా వీళ్ళకి మద్దతు తెలియడం జరుగుతుంది. ఈ యొక్క సమ్మె అనేది అన్ని ప్రజాప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీలు కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు కార్మికులకు అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరి వీళ్ళు భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ యూనివర్సిటీ విద్యార్థులు వీళ్ళు ఎంబడి ఉంటుండమని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరి తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇవాళ ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి రావడానికి కారణం మరే ఇన్ని సంవత్సరాలలో లేనిది మరి తెలంగాణ వచ్చినాకనే ఎందుకు ఆర్టీసీ కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు? ఆనాడు గుర్తు లేదా? సకల జిల్లా సమ్మె చేసినప్పుడు ఆర్టీసీ కార్మికులు పాల్గొమ్మన్నది నువ్వు కాదా అని కేసీఆర్ మేము అడుగుతా ఉన్నాం. ఈనాడు ఆర్టీసీ కార్మికులు ఇక్కడ పాల్గొంటే వారి మీద ఎందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఆ రోజు తీసుకొని చర్యలు, ఆ రోజు పాల్గొమ్మన్నదే నువ్వు, తెలంగాణ కోసం ఉద్యమాలు చేయమన్నదే నువ్వు. ఆ రోజు 40 రోజులు వాళ్ళ ఉద్యోగాలు బంద్ చేసుకుని వాళ్ళకి జీతాలు లేకుండా ఆ రోజు తెలంగాణ కోసం పాల్గొని ఈనాడు వాళ్ళ భవిష్యత్తు కోసం మరి ఆర్టీసీని విలీనం చేయమని మా యొక్క సమస్యలు పరిష్కరించమని ఈరోజు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటావా? వాళ్ళ 40-50 వేల మందిని మరి మీరు ఆర్టీసీలకి తొలగిస్తారా? ఏ రకంగా తొలగిస్తారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఆర్టీసీకి టీఎస్ఎఫ్ తరఫున జేఎన్టీ తరఫున ఓఈటీఎస్ తరఫున పూర్తి మద్దతు పలుకుతాం. ఆనాడే మేము తెలంగాణలో పాల్గొన్నప్పుడే లాఠీ దెబ్బలు తినాం. ఈనాడు మాకు కొత్త కాదు లాఠీ దెబ్బలు తినడం. ఈనాడు బుల్లెట్ బాష్పవాయు ప్రయోగాలు చేసినా మాకు కొత్త ఏమి కాదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఎలా అయితే మనం సాధించుకున్నామో, ఆనాడు ఎంతమంది సకల జనులు ఎలా అయితే పాల్గొన్నారో ఈ రోజు కూడా మరో తెలంగాణ ఉద్యమం మొదలైతే ఆర్టీసీ చేసుకున్నాం. దీనిపై పరిష్కరించాలి. ఆర్టీసీ జేఏసీ సమస్యను వెంటనే పరిష్కరించండి. ఆర్టీసీ జేఏసీని మరి ప్రభుత్వంలో విలీనం చేసి మరి వారి యొక్క సమస్యలు పరిష్కరించాలి. ఎన్నో 10-15 సంవత్సరాల నుంచి ఉన్న జీతాలను మరి పెంచలేక ఆనాటి నుంచి ఉన్న జీతాలు ఈనాటి దాకా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని గుర్తు చేసుకోండి. మరి మరొక తెలంగాణ ఉద్యమం కాకుండా మరి దీన్ని ప్రభుత్వం కుప్పగూలిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మరి ఆర్టీసీ జేఏసీ మరి
సమన్వయం చేసుకొని వారి యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలి. లేకపోతే అఖిల పక్షం నుంచి, విద్యార్థి సంఘాల నుంచి, రాజకీయ పార్టీల నుంచి, కుల సంఘాల నుంచి, మేధావుల నుంచి, కళాకారుల నుంచి మరి తెలంగాణలో మరి బలమైన ఉద్యమం తయారు చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థి ఉద్యమ పోరాటాలు విద్యార్థి ఉద్యమ పోరాటాలు ఆర్టీసీ జేఏసీకి మద్దతు ఇచ్చిన జేఎన్టీ యూనివర్సిటీ గారి స్టూడెంట్స్కు మరి అలాగే ఎన్ఎస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు మేము అభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు సమ్మె జరిగి 8 రోజులు అయినప్పటికీ కూడా కేసీఆర్ చర్చలు విలువకుండా మరి ఏదో అవమానం చేసుకుంటూ మరి ఇప్పటి వరకు కూడా పిలవాలని కోరుకుంటూ మరి ఎన్ని రోజులైనా కానీ ప్రభుత్వంలో విలీనం చేసే వరకు 15 రోజులైనా 20 రోజులైనా ఎప్పటికైనా మేము ప్రభుత్వంలో విలీనం చేసే వరకు కూడా డ్యూటీ ఎక్కడం లేదు. ఇప్పటికి కూడా 50,000 మందిలో కూడా కేసీఆర్ రవాణా శాఖ మంత్రులు కూడా టైమింగ్ ఇచ్చిన ఆ టైమింగ్ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పటి కూడా జాయిన్ కావడం జరుగుతలేదు. ఇలాగే ప్రభుత్వంలో విలీనం అయ్యే వరకు ఎన్ని రోజులైనా కానీ ఇదే సమ్మెకు సిద్ధంగా ఉండడానికి మరి స్టూడెంట్కు మా ప్రత్యేక అభినందనలు చేస్తున్నాం.